ఇలా అమ్మలక్కలు చాలా ఎంత విచిత్రమైన మాట అంటే మనల్నంట మన బీసీలనట కోటీశ్వరులను చేస్తా అని చెప్తా ఉన్నాడు సీఎం గారు. కోటీశ్వరులనట. కోటీశ్వరులను చేయాలంటే సంపద ఎవరికి పంచాలి? బీసీలకు కదా పంచాల్సింది. అప్పులు మనకు పంచి ఆస్తులు వాళ్ళు తీసుకొని మనని కోటీశ్వరులు చేస్తారట. ముద్రా లోన్లని వస్తాయి తల్లి. ముద్రా లోన్లలో మొత్తం 2000 కోట్ల రూపాయల లోన్లు వంచారు మొన్న. 2000 రూపాయల లోన్ 2000 కోట్ల లోన్లు వంచితే 1400 కోట్లు ఈ రెడ్డిల పిల్లలు వాళ్ళే తీసుకున్నారు పుణ్యాన్ని. 1400 కోట్ల రూపాయలు ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే తీసుకున్నారు. మన పేదోళ్లకు మన బీసీ వాళ్లకు చాలా తక్కువ దొరికింది. 100కి 62% ఉన్న మనకేమో 400 కోట్లు, 100కి 7 లేనటువంటి వాళ్లకు 1400 కోట్లట. ఎవరిని కోటీశ్వరులను చేస్తావు? 70 ఏళ్ల సంధివే డైలాగులు. 70 ఏళ్ల సంధివే డైలాగులు. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటాడు, నేను నల్లమల నుంచి వచ్చిన అంటాడు. నల్లమలలో చెట్టు చేమ పుట్ట పురుగు అన్ని తెలుసు నాకు అంటాడు. ఆ టన్నెల్లో చిక్కిపోయినాడు 14 రోజులే వాని జాడలేదు వరదాకా. 70 ఏళ్ల సంధి మనని పైకి తీసుకొస్తా అని చెప్పినాడు. 14 రోజుల సంధి శవాలను బయటికి తీసుకురాలేకపోతా ఉన్నాడు. ఇది ఈయన పర్ఫార్మెన్స్. ఎందుకు మేము ఆ టన్నెల్లో చిక్కిపోయింది మా పేద వర్గాల బిడ్డలు, మా బీసీ బిడ్డలు కాబట్టి మీకు లెక్క లేకుండా పోయింది. అదే టన్నెల్లో ఓ మంత్రి ఇరికిపోతేనో ఓ రెడ్డి ఎమ్మెల్యే ఇరికిపోతే కూలగొట్ట పోదురా? ఇదివరకే ధ్వంసం చేయకపోదురా? మరి పేదోడి ప్రాణానికి మీరు ఇస్తున్న విలువ ఇదా?